హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? డాబా స్టైల్ మటన్ కర్రీ అండి. అవునండి, డాబా స్టైల్లోనే సూపర్ టేస్ట్ మీకోసం. మరి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోని కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వరకు పడుతుంది. అందులోనే ఒక బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, 4 లవంగీలు, ఒక 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొక్క కూడా వేసుకున్నాక అవి ఫ్రై అయ్యాక ఒక 4 మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఒక 7 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాక అందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వీటన్నిటిని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయాక ఇందులోనే ఒక స్పూను హోమ్మేడ్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ఏమో ధనియాల పొడి, 1 స్పూన్ మనం ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇందులోనే హాఫ్ స్పూను జీలకర్ర పొడి అండి, వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఇందులోనే కొద్దిగంత కస్తూరి మేతి కూడా వేస్తే మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది. డాబా స్టైల్లో సీక్రెట్లో ఇదోటి, కస్తూరి మేతి డెఫినెట్లీ వేయాలండి. వీటన్నిటిని పచ్చివాసన పోయినంత వరకు, మసాలాలన్నీ పచ్చివాసన పోయినంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి, ఒక్క 3 మినిట్స్. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే మనం హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ మటన్ని ఇందులో వేసుకోవాలి. నేను డైరెక్ట్గా పచ్చిమిదే వేసేస్తున్నాను, ఉడకబెట్టి అదే వేయట్లేదు. డైరెక్ట్గా నార్మల్ మటన్నే వేసేస్తున్నాను. చూడండి, వీటన్నిటిని పీసులు అన్నట్లకి మసాలా పట్టినంత వరకు కలుపుతూ ఉండాలి. నేను ఇందులో వాటర్ అది ఏమీ వేయలేదు, ఫుడ్ కలర్స్ అవి కూడా నేను వేయలేదు. చూడండి, ఇవన్నిటిని కలిసినంత వరకు కలిపి తర్వాత ఇందులో కొంచెం అంత కొత్తిమీర కూడా వేసారనుకో, పుదీనా కూడా, ఫ్లేవర్స్ అన్నీ పీస్కి పడతాయి. వాటర్ వేయకుండా మూత పెట్టుకొని 10 నుండి 15 నిమిషాలు కుక్ చేసుకున్నానండి. చూడండి, మటన్లో ఉన్న వాటరే చూడండి ఇంకా ఉంది. ఇప్పుడు నుంచి ఇది కుక్ అయింది కదా, ఒక 15 మినిట్స్. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటీ వేసుకోవాలి అండి. టమాటీ వేసుకొని ఇందులోనే కొంచెం అంత రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకొని అప్పుడు వాటర్ వేసుకోవాలి అండి. అప్పుడు మనకి డాబా స్టైల్ మటన్ కర్రీ, టమాటీ డెఫినెట్లీ వేస్తేనే మనకి డాబా స్టైల్ టేస్ట్ వస్తుంది. అండ్ కొత్తిమీర పుదీనా కన్ఫామ్గా వేయాలి. మెయిన్ డాబా స్టైల్ టేస్ట్ రావాలంటే మనకి స్టార్టింగ్లో మసాలా దినుసులు వేయాలి అండ్ మధ్యలో కస్తూరి మేతి, టమాటా కూడా వేస్తే మనకి డాబా స్టైల్ టేస్ట్ వస్తుందండి. మనం కొంచెం వాటర్ వేసాక ఇంకో 10 మినిట్స్ కుక్ చేస్తే మటన్ రెడీ అయిపోయినట్టేనండి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా మన డాబా స్టైల్ మటన్ కర్రీ రెడీ అయిపోయినండి. ఇంకా సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలోనే తినేయడమే. సూపర్గా వచ్చిందండి. లాస్ట్ క్లిప్ మిస్ అయింది. మరి ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.